గుంటూరు నగరంలోని పాత గుంటూరు బ్రహ్మంగారి గుడి వీధిలో సిసి రోడ్డు మరియు డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి గురించి అడిగితే ప్రజలకు శాపథ్యాలు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతుందని ఆయన తెలిపారు. గల్లీలో కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏ సమస్య రాకూడదని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు సీసీ డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి వేయటం జరుగుతుంది. నిజంగా అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు తీసగల ఏకైక కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎంతగానో ఆశీర్వదిస్తున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలు కూడా చెప్తున్నారు, గతంలో మమ్మల్ని పట్టించుకోలేదు, రోడ్లు వేయలేదు, సీసీ క్రమ ఏమీ వేయలేదని చెప్తున్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈ యొక్క రోడ్లు సంక్షేమానికి మరియు ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తామని ఎలాగైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇటు యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా మేము కూడా జీఎంసీ తరఫున ప్రతి ఒక్కటి సమస్య రాకుండా ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా మేము అందరం ముందుకు వెళ్ళి ప్రజలకి మంచి చేయాలనే సంక్షేమంగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలో 9వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని తెలుగుదేశం కార్పొరేటర్గా నేను గెలిచానని ఆ రోజు శాసనసభ్యులు కనీసం తట్టం పట్టేయకుండా కక్షపూరితంగా నేను బ్రహ్మంగారి గుడి వీధి రోడ్లో ఉంటానని చెప్పి కార్పొరేటర్ గారు ఆ రోజు మెట్లైన వాళ్ళు ఊరక సైడ్ కాలువ కడతానని చెప్పి కంటి నీరు తిరగడానికి ఊరక ప్రభావ పెట్టి మాయమాటలు చెప్పి ఆ రోజు పాల్గొడుతుంటే స్థానిక మా అక్క చెల్లెళ్ళందరూ అడ్డం పడి వేస్తే మాకు డ్రైనేజ్ వేయండి, రోడ్ వేయండి, తర్వాత కాలువలు ఎత్తుకొని అడిగితే ఆ రోజు సమాధానం చెప్పకుండా నాశనం అవ్వాలని చెప్పి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేకి అదే అక్క చెల్లెమ్మలు బుద్ధి చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆనందంతో ఈరోజు ఈ రోడ్డు 41 లక్షతో ఈ రోడ్డు డ్రైనేజీ సైడ్ కాలువలో రోడ్డు 15 నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి అక్క చెల్లెళ్ళకి మాటిస్తాం. ఇది కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు ధన్యవాదాలు. శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, మంత్రివర్గ గారికి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. విధ్వంసానికి మారుపేరుగా గత ప్రభుత్వం ఉంటే ఈరోజు అభివృద్ధికి మారుపేరుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. గతంలో ఇదే పాత గుంటూరు ప్రాంతంలో స్థానికంగా మహిళలు ఈ ప్రాంతంలో రోడ్డుతో పాటు యూజీడీ లైన్లను అలాగే డ్రైన్లు కూడా కట్టాలని చెప్పి మహిళలు అడిగితే ఆనాడు శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారు వాళ్ళని శాపాలు పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు అక్క చెల్లెల కోరిక మేరకు ఎంత ఖర్చైనా కూడా స్థానికంగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో 1,40,40,00,000 రూపాయలతో స్థానికంగా పాత గుంటూరులో యూజీడీ పైప్ లైన్తో పాటు డ్రైన్లు, రోడ్లు కలిపి 1,40,00,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, సోదరిమణులందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎందుకంటే పాత గుంటూరు అంటే గుంటూరుకి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాత గుంటూరు ప్రాంతం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై స్థానికంగా ఆనాడు వీళ్ళందరూ కూడా కార్పొరేటర్గా స్థానికంగా పుట్టి పెరిగినటువంటి ఎల్లావుల అశోక్ గారిని గెలిపించారనేటువంటి నెపంతో 5 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా దీని మీద కక్ష సాధింపు ధోరణితో పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేటర్ ఎవరన్నది కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆ వీధి ఈ వీధి అని కాకుండా ప్రతి ఒక్క వీధిలో కూడా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమంగా ముందుకు సాగుతా ఉన్నాం. రాబోయేటువంటి కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున గుంటూరు నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో. మెడికల్ కాలేజీలు ఎవరు వస్తారో ముందుకు చూస్తానని చెప్పి భయపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతను నిజంగా రాజకీయాల్లో ఉన్నాడా లేకపోతే జైల్లో ఉండేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడని చెప్పి ప్రజలు అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు స్థానికంగా కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చౌకబారు విమర్శలు మానుకోండి.
ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దగ్గరికి రండి, నన్ను పిలవండి, నేను ఎక్కడికైనా వచ్చిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అంతేగాని సోషల్ మీడియా ప్రభావంతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తోలు తీస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.